రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్లి లక్షల పెట్టుబడులు తెచ్చినా ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగులు అనేవారు ఉన్నారని చెప్పారు. ఈరోజు ఈ ధర్నా మహా కార్యక్రమాన్ని మేము నిరుద్యోగులమైనటువంటి మేము మాత్రమే, ఎటువంటి పార్టీలకు సంబంధం లేకుండా నిరుద్యోగులు మాత్రమే నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు మీరు విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తెస్తున్నా అనేటువంటిది అంటా ఉన్నారు కదా, ఆ తెచ్చినటువంటి పెట్టుబడులు మీ ఇంట్లో పెట్టుకుంటున్నారా, ఉన్నటువంటి మీ ఎంట వస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారి ఇంట్లో పెట్టుకుంటున్నారా? మీరు ఎక్కడ పెట్టుకుంటున్నారు? మీరు తెస్తున్నటువంటి పెట్టుబడులు మీరు పెట్టుబడులు తెస్తలేరు. మీరు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు. మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ హెల్త్ సెక్టర్లో, తర్వాత డిఎస్సి అది 11,000 మాత్రమే. కానీ మీరు ఈరోజు 60,000 నుంచి 10,000, 20,000, 50,000, 60,000 అని చెప్పి ఇప్పుడు 1,50,000 మేము నింపేసినామని అంటా ఉన్నారు కదా. ఖబర్దార్ అని చెప్తా ఉన్నా. మీరు ముఖ్యమంత్రి గారు, బట్టి విక్రమార్క గారు ఇద్దరు రండి. అశోక్ నగర్ చౌరస్తా 21 దగ్గర పిల్లల నెంబర్. మీరు వచ్చి మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరో నిరుద్యోగులైనటువంటి మాతో ఛాలెంజ్ చేయండి. మీరు 11,000 కంటే ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినా మీరు వేసే శిక్షకి మేము రెడీ. మీరు తప్పు అనేటువంటిది ఉంటే మీరు మీ యొక్క ముక్కు నీళ్ళకు రాసి వెళ్ళిపోండి అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. దాంతోపాటు మీరు ఈ June 2 నాడు ఖచ్చితంగా మీరు జాబ్ క్యాలెండర్ 2 times, తర్వాత అసెంబ్లీలో కూడా మీరు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్కి మీరు విడుదల చేస్తేనే మంచిది అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో నిరుద్యోగులు మరో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇది హెచ్చరిక అనేటువంటిది అని అనుకోండి. అదేవిధంగా మీ పార్టీలో ఉన్నటువంటి చోటా మోటా నాయకులు ఉన్నారు. ఇక్కడ ఉన్న ధర్నా చౌక్ ఉన్న వాళ్ళని పేట ఆర్టిస్టులు అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు, నిజమేనా? శరం ఉండాలి. మీరు అపోజిషన్ లో ఉన్నప్పుడు మేమేనా, మాకెంత ఇచ్చిరో మీకు తెలియదా? మేము పేడ్ ఆర్టిస్టులమ్మా. పేడ్ ఆర్టిస్టులు ఎవరన్నా ఉన్నారంటే మీ మానవతరాయ్ పేడ్ ఆర్టిస్ట్, చెనగాని దయాకర్ పేడ్ ఆర్టిస్ట్. చెనగాని దయాకర్ అంటారు ఇది జంగు సైరన్ లేదు, బొంగు సైరన్ లేదని. నీకేం లేదు, మీరే ఒక బొంగరం లాగా తిరుగుతూ ఉన్నారు. అయినా మీరు నిరుద్యోగులుగా మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మానవతరాయ్ గారు మీరు కూడా చెప్పులతో కొడదామంటా ఉన్నారు. నిరుద్యోగులు మీరు బచ్పన్, ఇప్పుడు ఇందులో చదువులో మీకు ఎటువంటిది అర్హత కూడా లేదు. ఇంత చదివిన తర్వాత మీరు మమ్మల్ని చెప్పుతో కొట్టడమా? బిడ్డ మీరు ఒక చెప్పుతో కొడతారేమో. 40 లక్షల మంది చెప్పులు ఉన్నాయి ఇక్కడ, రెడీగా ఉంటుంది. ఆ చెప్పుల్లో కాల్చి పడేస్తామనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నా. మీరు సభ్యత సంస్కారంతో మాట్లాడండి. మేము నిరుద్యోగుల, మీరు మినిస్టర్లు 12th ఫెయిల్ 10th ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. మీ సీఎం కూడా మాకంటే ఎక్కువ చదువుకోలేదని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి మంత్రి పదవుల గురించి ఢిల్లీకి ఇప్పటికి 100 సార్లు తిరుగుతున్నారు. ఢిల్లీకి తిరగడం 44 సార్లు తిరిగినావు, కానీ 40 పోస్టులు కూడా మీరు తెలియదు. ఇక్కడ ఢిల్లీకి తిరగడమే మీ యొక్క పని అయిపోతూ ఉంది. మీరు అక్కడిక్కడ తిరిగి అందాల పోటీలను పెడతా ఉన్నారు. ఇంగ్లాండ్కి చెందినటువంటి వ్యక్తి కూడా అక్కడ ఉన్నటువంటి మోడల్ వేశ్య అన్న అంత చీప్గా చూస్తున్నారు అన్నారు. ఆ మినిస్టర్ ఎవరు? ముఖ్యమంత్రి మీరు అన్న ఉండాలి, మీ మినిస్టర్లు అన్న ఉండాలి. ఆ అమ్మాయిని ఆ విధంగా అనడం శరం. మన యొక్క తెలంగాణ ఇజ్జత్ మొత్తం మీరు తీస్తూ ఉన్నారు. నిరుద్యోగులు ఇంతగానో అడుగుతూ ఉంటే ఈ ఉద్యోగాలు నింపకుండా మేము అది చేస్తాం ఇది చేస్తామని మీరు చెప్తా ఉన్నారు. ఇది మాత్రం కుదరదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మంత్రి కొండ సురేఖ శ్రీధర్ బాబుని అడుగుతూ మా అన్న కొడుకు జాబ్ కావాలన్నారు. శ్రీధర్ బాబుని అడగడం మంత్రి కొండ సురేఖ గారు ఇద్దరికి చాలా మహామేధావులు వీళ్ళందరూ. కొండా సురేఖ గారికి మాట్లాడడం రాదు. సభ్యత సమాజం ఒక్కొక్క లేడీస్ మీద ఏ విధమైనటువంటి కమెంట్ వేస్తారో తెలుసు. కానీ కొండా సురేఖ గారు తన యొక్క అన్న కొడుకు ఆ విధంగా వాళ్ళని ఉద్యోగం కావాలని శ్రీధర్ బాబుకి అంటారు. శ్రీధర్ బాబు నేను ఇచ్చేస్తా పోమ్మా అంటారు. ఇది మీ ఉద్యోగం అనేటువంటిది మీ జాగిరా? అరే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం రావాలరా బాబు. మీరు మినిస్టర్లుగా మీ ఇజ్జత్ తీసుకుంటా ఉన్నారు. ఇది చాలా సేమ్ అంటే సేమ్ అండి. వాళ్ళని మినిస్టర్ కన్సిడర్ చేయడం అనేటువంటిది కూడా ఆ క్యాబినెట్కి పరువు తీస్తూ ఉన్నారు, తెలంగాణ ఇజ్జత్ తీస్తూ ఉన్నారని తెలియజేస్తా ఉన్నారు.